మద్దూరులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నమస్కారాలు. మీరు చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నావు. 2 నిమిషాలు మాట్లాడతా. చాలాసేపు వద్దు. 2 నిమిషాలు ఎందుకు మాట్లాడుతున్నంటే మీ అందరికి ఒక్క విషయం చెప్తున్నా సోదరులారా. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ పేరు మీద సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీని మోసం చేయడమే కాక దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని దళితులను మోసం చేసిందా లేదా? మోసం చేయలే? ఏమైనా ముఖ్యమంత్రి చేస్తానా? మీ అందరూ తెలుసు. ముఖ్యమంత్రి చేయకపోతే తల నరుక్కుంటానా అన్నడా? ఏ చేయలేబట్టి అందరూ అన్నారా లేదా? కేసీఆర్ మోసం చేసినట్టే కదా. దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని కలుపుతున్నాడు. అవన్నీ పాత ముచ్చట్లు అయిపోయాయి. 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తున్నాడు, ఇంటింటికో ఉద్యోగం ఇస్తున్నాడు, 3 ఎకరాలు. ఇవన్నీ పాత ముచ్చట్లే కదా. ఇప్పుడు కొత్త ముచ్చట ఏం చెప్తుండో, కొడుకుని ముఖ్యమంత్రిని చేసి ఆయన ప్రధానమంత్రి అవుతాడా? ఆయన ముఖం చూస్తే ప్రధానమంత్రి కనబడుతుండా? అవుతాడా? మరి ఇప్పుడు ఎంపీ ఎన్నికలు అయ్యేది రాహుల్ గాంధీకి, మోడీకి. మరి కేసీఆర్కి ఎందుకు వేయాలి? కేసీఆర్కి వేసినా ముఖ్యమంత్రి అయింది కదా. ఇప్పుడు మనం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి. అవునా? తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని సోదరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించి బహుమానంగా పంపించాలా వద్దా? అన్నం పెట్టిన తల్లికి సున్నం పెట్టద్దు కదా. మన చేరియాల, మద్దూరు గడ్డ, ఈ జనగామ నేల ఎటువంటిదంటే ఒక రాజకీయ చైతన్యం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఏరియా ఇది. అవునా కదా? మరి అటువంటి ప్రాంతం నుంచి నన్ను 2009లో ఎంపీగా గెలిపించి పంపిస్తే మీ అందరి తరఫున తెలంగాణ గొంతు వినిపించిన ఆయన ఏమంటాడు? మీ ఇద్దరు ఎంపీలను కలిసి కేంద్రం మెడలు వంచి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినట్ట. ఆ బక్క ఆయన ఏం చెప్పాలి? మీవాన గద్దెముక్క ఆయన. మేము అప్పుడు 12 మంది ఎంపీ మీకు భువనగిరి ఎంపీగా మీరు నన్ను పంపిస్తే మీ అందరి తరఫున తెలంగాణ గొంతు పార్లమెంట్ లో వినిపించి పొన్నం ప్రభాకర్, నేను, మధుయాస్ మీ అందరం కలిసి కొట్లాడే మాట వాస్తవం కాదా? పార్లమెంట్ లో బిల్లు పెట్టించింది కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ కాదా? మరి కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే ఇప్పుడు ఆయన ఏం చెప్పుకుంటుండో, మెడలు వంచి తీసుకొచ్చిన అంటాడు. పోతే పోయింది కానీ పోయి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఏమైనా హామీలు నెరవేర్చిందా? మీ మద్దూరులో ఏమైనా ఇల్లు కట్టించిందా? ఎంతమంది తమ్ముళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు? ఇప్పుడు కొడుకునికి ముఖ్యమంత్రి పదవి కోసం అంట 16 మందిని ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో పోయి చక్రం తిప్పుతారట. ఆయన కొడుకుని ఇక్కడ ముఖ్యమంత్రి చేస్తారట తెలంగాణకు. సోదరులారా, మీ అందరికి ఒకటే చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు తప్పకుండా. తెలంగాణ తల్లి ఈ మహిళా సోదరి మనులకు, తల్లులకు అందరికీ పేరు పేరున చెప్తున్నా, తెలంగాణ బిడ్డలం మనం. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ. అన్నం పెట్టిన తల్లికి సున్నం పెట్టొద్దు మనం. ఈసారి పార్లమెంట్ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపియాలి. నేను మీ ఎంపీగా మీకు మీ ఊళ్ళలో బోర్లు వేసిందా? ఏలేదా? రుద్రమాదేవి మహిళా సొసైటీ వృద్ధాశ్రమం కట్టించిన చూసిరా? నేను ఎంపీగా ఓడిపోయిన తర్వాత కూడా 10 కోట్లు పెట్టి దాదాపు మహిళలకు వృద్ధాశ్రమం కట్టించిన మాట వాస్తవం కదా? అవునా కదా? నేను ఎంపీగా ఉన్నప్పుడు మీ అందరూ అనుకునే ఆకాంక్ష, 60 ఏళ్ల ఆకాంక్ష తెలంగాణ కోసం కొట్లాడలేదా? రైల్వే పాసులు ఇచ్చినా, జనగామ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసినా, హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు 4 లేన్ అప్పుడు కాంట్రాక్ట్ చేయించింది నేనే కదా. ఈ ఎంపీ అంటాడు ఇప్పుడున్న ఆయన ఎప్పుడు నాకు కనబడ్డా? మీకు కనబడ్డా? అసలు నాకు దమ్ము ధైర్యం కేసీఆర్ దగ్గర పోయి గట్టిగా మాట్లాడే ధైర్యం ఉందా? మరి ప్రశ్నించే గొంతు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావాలన్నా, కేసీఆర్కి ముందర చేతులు కట్టుకునే బుర్ర నరసయ్య కావాలన్నా? ప్రశ్నించే గొంతు దమ్మున్న నాయకుడు కావాలా కదా మీకు? అంతే కదా? లేకపోతే కేసీఆర్ దగ్గర జీ ఉజురు అని చెప్పి కాలు చేతులు కట్టుకునే కావాలన్నా? ఆ ఏమన్నాడు కేటీఆర్? ఏమన్నాడు? మా ఎంపీల ముఖం చూడొద్దు, మా నాయన ముఖం చూసి ఓటేమన్నాడు. అంటే వీళ్ళు దద్దమ్మలు అన్నట్టే కదా ఎంపీ క్యాండిడేట్. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి మా సోదరుడు. 20 ఏళ్ళు అక్కడ పనిచేసింది మా ఎమ్మెల్యేగా. ఇప్పుడు నేను మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన. మరి మీరందరూ అనుకుంటే భువనగిరి గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతారా? మీరందరూ కూడా సోదరులారా, మనం తెలంగాణ ప్రజలం
1000 మంది యువకులు ఆత్మ బలిదానం చేసి కాంగ్రెస్ పార్టీతో కొట్లాడి పార్లమెంట్ లో బిల్లు పెట్టి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ ప్రజల్ని మోసం చేసి కుటుంబ పాలన చేస్తున్న కేసీఆర్ కు బుద్ధి నేర్పించాల్సిన అవసరం ఉందా లేదా? మన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం తెలంగాణ తెచ్చుకుంటే కొందరు చోటామోటా నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ళ పెట్టింది కదా. మరి ఇప్పుడు కేసీఆర్ తో పోరాటం చేద్దామా? 2023లో మన కాంగ్రెస్ పార్టీ తెచ్చుకుందామా? మరి మీరందరూ చెయ్యి గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారా? చెయ్యి గుర్తుకు కాంగ్రెస్ పార్టీ. మీరు ఇట్లా గట్టిగానే పోతే ఎట్లా వస్తుంది? మొత్తం ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, చెయ్యి గుర్తుకి. 2023లో వచ్చేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు భయపడవద్దు. పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు, సీనియర్ నాయకులు. వెంకటరెడ్డి గారు మీరు గెలిపించండి. నేను మాజీ ఎంపీగా ఉన్నా, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, దశమంత్ రెడ్డి గారు, అందరూ నాయకులు అందరూ ఉన్నా. కార్యకర్తలు ఎవరు భయపడకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చెయ్యి గుర్తు మీద ఓటేసి గెలిపారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.